నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి హనుమన్ల సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్కారం సార్. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు చెప్పండి. జాతీయ స్థాయి ఆర్థోపెటిక్ సదస్సు సర్జన్లకు సంబంధించింది కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఈసారి నిర్వహించే మేడారం జాతరకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు 40 రోజుల పాటు నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా వీణవంక మండలం కొండపాక పల్లె దవాఖానకు జాతీయ స్థాయిలో ఇన్క్యూస్ అవార్డు లభించింది. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఆర్థోపెడిక్ సదస్సు కరీంనగర్ జిల్లాలో ఎలా జరిగింది? ఎంతమంది వైద్య నిపుణులు పాల్గొన్నారు? హైదరాబాద్ లో మాత్రమే నిర్వహించే ఈ జాతీయ స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో నిర్వహించారు. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు 1000 మంది వైద్య నిపుణులు, డాక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఎముకలు, కీళ్లు, వెన్నుముక లాంటి సర్జరీలు ఎలా చేయాలి, దానికి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ కూడా స్టాళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన క్రింద కరీంనగర్ జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారు? పథకం యొక్క వివరాలు చెప్పండి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం క్రింద కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునే వారు, నిరుద్యోగ యువకు ఒక మంచి అవకాశం. దీని ద్వారా ప్రభుత్వం రుణాన్ని మంజూరు చేయడంతో పాటు సబ్సిడీ అందజేస్తుంది. అయితే కరీంనగర్ జిల్లా తీసుకుంటే జిల్లా పరిశ్రమల కేంద్రం, దీని యొక్క జీఎం నవీన్ కుమార్ ఉన్నారు. తాను చెప్పిన వివరాల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు అంటే 2023-24 సంవత్సరానికి 73 యూనిట్లు శాంక్షన్ చేయాల్సిందిగా ఒక లక్ష్యం ఉండగా ఇప్పటికే దాదాపు ఇంకా 2 నెలల అవకాశం ఉన్నప్పటికీ 111 యూనిట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. సో దీని ద్వారా పెద్ద మొత్తంలో యువకులకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు కల్పించినట్టు కూడా తెలియజేయడం జరిగింది. పాడి పరిశ్రమ రంగంతో పాటు తేనెటీగల పెంపకము, గొర్రెల పెంపకం లాంటివి కూడా ఈసారి ప్రోత్సహించడంతో పెద్ద ఎత్తున కూడా వారంతా దరఖాస్తు చేసుకుని ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈసారి నిర్వహించే మేడారం జాతరకు వచ్చే యాత్రికుల కోసం ఆర్టీసీ అధికారులు ఎటువంటి రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది? వరంగల్లోని మేడారం జాతరకు సంబంధించి ఫిబ్రవరి 21-24 వరకు నిర్వహించిన ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు పెద్ద మొత్తంలో దాదాపు 750 బస్సులు ఈ నెల 18 నుంచి 20 తేదీ వరకు ఈ వారం రోజుల పాటు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దాదాపు 4 లక్షలకు పైగా ప్రయాణికులను తరలిస్తున్నప్పుడు జిల్లాకు సంబంధించిన ఆర్ఎం తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 750 బస్సులకు గాను కరీంనగర్ రీజియన్ సంబంధించి 325, హైదరాబాద్ కి సంబంధించి 420, మొత్తం కలిపి 750 బస్సులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఈ జాతర సమయంలో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు 18 నుంచి 25 మధ్య ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సదుపాయం కావచ్చు, చలవ పందులు కావచ్చు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లాలో ఎలా జరిగింది? అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో వచ్చేటప్పటికి డిసెంబర్ 16న బీజేపీ ఎంపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి జనవరి 20 దాదాపు 40 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాలు, 313 గ్రామాల్లో ఈ వాహనాలు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దానికి సంబంధించిన వివరాలు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా చూపించడం ద్వారా వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, అంటే 8 గ్రామాలు 40 రోజుల పాటు దాదాపు మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం ఎలా సమాయత్తమవుతోంది? రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2-3 సార్లు కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటుపై అవగాహన కల్పించడానికి ఈవీఎంలను గతంలో ఏర్పాటు చేసిన విధంగానే కలెక్టరేట్లతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈవీఎంల మిషన్ ఏర్పాటు చేసి వచ్చిపోయే ప్రజలకు ఈవీఎం ఓటింగ్ వేసే విధానం పైన అవగాహన కల్పిస్తాం. కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మంది ఓటు వేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి హనుమన్ల సంపత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.